your choice. ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. Very happy to have been invited to such a very good foundation. And looking at everyone, so with all due respect, I actually the age gap between us is so big that many of you, my grandfathers are in your age, even then, and which I say as a very proud thing, because at this age we are doing more things than most people have done in their lifetimes, and you are doing things that people in my age are not doing, should have done and not doing. So I feel very, very happy and very inspired as well, looking at you doing all these activities, and it inspires me to do my job better also. And I come across many people who come for complaints and who also suffer from a lot of service mentality that has fostered this organization. Something very necessary for every section of the society. And I believe that everybody ideally should form such organizations and work towards this. And I hope when I retire, when I get free, I also join such an organization. Thank you very much. I'll have to go fast. Excuse my absence. Sure, okay. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ మంచిగా నేను చేసినందుకు రోజు నాకు ఐ వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా ప్రతిరోజు మా తల్లిని స్మరించుకొని నేను బయలుదేరుతాను. తల్లి మా ఇంట్లో మా దగ్గరే ఉండాలి, మహాతల్లి. కాబట్టి తల్లిదండ్రులు మర్చిపోతే కదా మన జన్మ భవిష్యత్తు లేదు, పుట్టగదు. మా డిపార్ట్మెంట్ ద్వారా చేసేది స్టేట్లో తెలంగాణ, ఆంధ్ర, రెండు ఎక్కడా లేదు, కడపలో ఉంది. బిల్డింగ్ మా అమ్మఒడి అని ఒక సంస్థ నిర్వహిస్తున్నాం. ఎస్బీసీఐ కంపెనీ వల్ల ₹1,00,00,000 బిల్డింగ్ కట్టించారు, కంపెనీ ఇచ్చారు. అక్కడ చదివిన పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తూ ఎక్కడెక్కడ మంచి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో జాబ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా విధాలుగా పనిచేస్తున్నారు. అమ్మ నాన్న ఇద్దరు లేని అనాథ పిల్లలు ఎవరన్నా ఉంటే 5వ తరగతి నుంచి మేము అడ్మిట్ చేసుకుంటాము. అటువంటి పిల్లలు నెక్స్ట్ రిక్రూట్మెంట్ అంటే మార్చి జూన్కు మాకు అడ్మిషన్ పంపిస్తే చెప్పి రెఫరెన్స్ చేస్తే మేము అక్కడ చదివిస్తున్నాము. వాళ్ళ పిల్లలు స్కూల్లో అక్కడ చదివించి వాళ్ళ ఇంజనీరింగ్ నైట్ అక్కడ వస్తారు. 3 పూట్ల భోజనం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము. అక్కడ కూడా మనమాదే ఇక్కడ నెలకోసారి పెట్టుకుంటాము. ప్రతి పూటకు మనం టిఫిన్ ఒక డోనార్, మధ్యాహ్నం ఒక డోనార్, ఈవినింగ్ ఒక డోనార్. కొంచెం పత్రిక మా సంబంధం ఉంటాయి. 3 పూట్ల ఉంటాయి, ఒకటే రోజు 3 పూట్ల సంబంధించి ఒక డోనార్. అట్లా మేము ముందుగానే అడ్వాన్స్ చేసుకుంటాము. అవన్నీ మేము అడగడం లేదు. కానీ పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటే మాకు రెఫర్ ఇస్తే మేము ఆ స్కూల్లో అడ్మిట్ చేసుకుంటాం. వాళ్ళ విద్య ఉచితంగా ఇస్తాం. కనుక మా రామాయణ సబ్జెక్ట్ దాటుకుంటానే, సబ్జెక్ట్ ప్రిపేర్ ఉంటుంది కదా, దాటుకుంటానే ఇది ఎప్పుడు పోవాలి. ఒక ఫలాంతరంలో ఉంది భవనము, పెద్ద భవనము, 2 అంతస్తుల భవనము. పిల్లలు నీట్గా దాని కేర్ టేకరు, మా స్టాఫ్ కూడా దాని ఎగ్జిక్యూటివ్ మెంబరు, దాని వైస్ ప్రెసిడెంట్ అప్పుడప్పుడు చూసుకొని వస్తుంటాం. మా బాధ్యతలంగా పోయి పిల్లల దగ్గరికి వస్తుంటాం. మీరు అనాథ పిల్లలు ఏమంటే మాకు రెఫర్ చేయండి, మేము అక్కడ ఉచితంగా వచ్చి అందిస్తాం. తల్లిదండ్రులు ఇద్దరు ఉండరు, ఒకరు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటే వాళ్ళ నాన్నగారు, అవ్వగారు, ముసలి ఏమైనా ఉంటే మేనమావ, మేనత్త వాళ్ళని అని సంరక్షణ సెలవులు వచ్చినప్పుడు పెంచుకునే అనుకుంటారు. అది లేకుండా మేమే చూసుకుంటాం. అది కూడా ఎవరు లేకుండానే మీకే వాళ్ళకు ఇంట్లో పెట్టే మాత్రం చూసుకుంటాం. అది మీకు షేర్ చేయాలనుకున్నా ఇప్పుడు అవకాశం ఇస్తుందని చెప్తున్నాను.